హాయ్ అండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోనే 3 కాల్స్ తీసుకోవడం జరిగింది. నాకైతే చాలా బ్యాడ్ డే అని చెప్పొచ్చు. లాస్ అనేది వచ్చింది ఈరోజు. ఎందుకనేది నేను చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. మార్నింగ్ సెకండ్ క్యాండిల్‌కి ఎప్పుడైతే 45,971 క్రాస్ అయిందో ఆ పర్టిక్యులర్ ప్లేస్ దగ్గర నేను సిఈ కాల్ తీసుకోవడం జరిగింది. కానీ అది రివర్స్‌గా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందండి. 45,900 నా స్టాప్ లాస్ ఉండింది. ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత సెకండ్ కాల్ అనేది పీఈ ఎంట్రీ అనేది థర్డ్ క్యాండిల్‌కి తీసుకున్నాను. డోజీ ఫామ్ అయింది కదా, ఆ క్యాండిల్కి ఎంట్రీ తీసుకున్నాను. 1700 నా ప్రాఫిట్ వచ్చింది. 45,804 వరకు మాత్రమే నా టార్గెట్ పెట్టుకున్నాను, వచ్చింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిఈ కాల్ ఫస్ట్లో తీసుకునే చాలా హ్యూజ్ లాస్ రావడం వల్ల పెద్ద దెబ్బ కొట్టేసిందండి. మళ్ళీ అదే సిఈ కాల్ని నేను ఎంట్రీ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకున్నాను. ఎప్పుడైతే 45,744 క్రాస్ అయిందో ఆ పర్టికులర్ ఏరియా దగ్గర తీసుకున్నాను. కన్సాలిడేషన్ కావడం వల్ల అసలు ప్రీమియం డీకే అయిపోయింది. సో 9,000 రూపీస్ లాస్ వచ్చింది.